గవర్నమెంట్ చేసిన మిస్టేక్ ఏంటి? ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇక దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏం సాధించారో చెప్పండి అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏదో గతంలో గొప్ప చేసినట్టు ఉన్న రిజర్వేషన్స్ తీసేసిన బ్యాచ్ ఇది. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము చాలా దూకుడుగా ముందుకెళ్ళినాం, మాకు ఎలక్షన్లు పెట్టాలన్న చిత్తశుద్ధి ఉంది, రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంది, కానీ ఏం చేస్తాం, కోర్టు అడ్డుకున్నది. ఇగో వాళ్ళు గతంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్ట సవరణ 2018 సెక్షన్ 285A, అందులో 50% రిజర్వేషన్లకు మించొద్దు అని పెట్టడమే పాపమైందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ వాళ్ళు నిన్న మొన్న అసలే మాట్లాడలేదు. నిన్న అసలు మీరు ఆ చట్ట సవరణ జరగకుండా గవర్నర్ సంతకం లేకుండానే మీరు ఏ రకంగా ఏమంటారు దాన్ని జీవో ఇస్తారు, జీవో 9 జారీ చేస్తారు, ఆ జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది, కోర్టు అదే కదా అడిగిందని బీజేపీ వాళ్ళు అంటారు. మరి గవర్నర్తో చేత సంతకం ఎందుకు పెట్టేయలేదు, గవర్నర్ ఎవరి చేతిలో ఉన్నారు అన్నదానికి సమాధానం ఉండదు. గతంలో 2 బిల్లులు ఈ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ టు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి కదా, 9th షెడ్యూల్ లో పెట్టాల్సిన బిల్లులు. మరి వాటి మీద ఎందుకు పురోగతి లేదు అంటే సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. పోరాటం ఎందుకు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సో అందరూ కలిసి మోసం చేస్తున్నారు బీసీలని. ఎందుకంటే ఈ పార్టీలన్నీ ఏ వర్గానికి ఆ వర్గం, ఆ పార్టీ ఆయా వర్గాల చేతిలో, అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి కాబట్టే బీసీలందరినీ మోసం చేస్తున్నాయి. ఇందులో మనం ఆలోచించాల్సింది ఏం లేదు. ఏమైనా ఒకరు తప్పు చేశారు అని విషయం బయటకు వచ్చినప్పుడు ఆయన మీద దుమ్మెత్తిపోయడం, దాని నుంచి మనం ఎట్లా బయటపడాలా అనేది తప్పితే, ఇప్పుడు కాంగ్రెస్ ఆడ రిజర్వేషన్లు అమలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తుంది టీఆర్ఎస్ అండ్ బీజేపీ. రేపు పొద్దున ఒకవేళ కొంత సానుకూల వాతావరణం వస్తే వీళ్ళు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారు. ఇది తప్ప ఇంకొకటి లేదు. ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలి, ఈ 42% అమలు చేయించాలని.